ఓ పిల్లమోనికో సొట్ట బొగల వయ్యారి, ఓ పిల్లమోనికో సొట్ట బొగల వయ్యారి. ఏ పిల్ల ఏడబోతున్నావు? దొంగ సచ్చినోడా, సిగ్గులేదా? వస్తాడు నా రాజు ఈ రోజు నన్ను చూడడానికి. జింగి చక జింగి చక ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ జింగి చక జింగి చక జింగి చక జింగి చక ఏ ఏ. ఇగో మన్ను, ఎట్లున్నా నేను? అరే నీకేంది, మస్తున్నావే. గంతేనా? రాణి లెక్కున్నావు, రాణి లెక్క. రాణి లెక్క గంతేనా? అరే నువ్వు నా మిస్ ఇండియావే, ఏకదమ్ ఉన్నావు తెలుసా. Many hours later. ఏం చేస్తున్నావు డార్లింగ్? నీతోనే ఫోన్ మాట్లాడుతున్నా. నువ్వేం చేస్తున్నావు? నేను నీతోనే మాట్లాడుతున్నా. తిన్నావా? తిన్నా. ఏం కూర వండినవేంది? కాకరకాయ. సేదు లేదా? మా అమ్మ బెల్లం వేసింది. నీ మాటలు కూడా బెల్లం లెక్క తీయగుంటాయి. 3 weeks later. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఊకనే కూర్చున్నా. నువ్వట్లా ఊకే కూసుని ఈగలు కొట్టుకో. మా అయ్య నన్ను వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తాడు. ఏంది, మీ అయ్య చేసుకోమని చెప్తే నువ్వు చేసుకుంటావా? మరేం చేయాలి? ఏం చేయాలంటే నేనేం చెప్తా? నువ్వేం చెప్పకు. మా అయ్య నాకు పెళ్లి చేస్తాడు, వచ్చి పెళ్లి పువ్వు తినిపో. నీ పెళ్లి బువ్వ తినని కానే నేను ఇన్ని దినాల సంధి నిన్ను ప్రేమించింది. అయితే వచ్చి మా నాయనతోని మాట్లాడు. సరే, ఇప్పుడే వస్తా. నమస్తే అంకల్. నమస్తే. ఎవరు కావాలి? రాణి కావాలి. కావాలని అడగంగానే ఇవ్వనికి రాణి ఏమైనా సంతలో కాయగూర అనుకున్నావా? నా బిడ్డ రాణి నేను ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. మీరు మాకు పెళ్లి చేస్తే మంచిగుంటది. ఏంది, పెళ్లి చేయాలా? నువ్వేం పని చేస్తావన్నా బిడ్డనిచ్చి నీకు పెళ్లి చేయాలే. రాణి కోసం ఏం చేయమన్నా చేస్తా. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను సార్. వ్యవసాయం చెయ్యాలి. విన్నావుగా, వ్యవసాయం చేయాలి. నాకంట ఓ బస్తా ఎక్కువ వండించు, నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా. అంతే కదా, ఒక్కడు కాదు 4 బస్తాలు ఎక్కువ పండిస్తా. ఛాలెంజా? ఛాలెంజే అని అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో కూర్చుని, అరే నా కాబోయే మామ ముంగట పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చినా కానీ నాకు వ్యవసాయం పని రాదు. ఇప్పుడు ఏం చేయాలి? గా చంప సాయం తీసుకుందాం. చంప పొలమంతా నాటేసి రోజు పొలానికి నీళ్లు పెట్టి అక్కడే ఉండి చూసుకునేది. మన్ను ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేసేవాడు. 6 నెలలు గడిచింది. చంప పంటంతా కోసి మన్నుకి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. మన్ను తనకి కాబోయే మామని పట్టుకుని వచ్చాడు. చంప, ఎన్ని బస్తాలు పండినాయి? 100 బస్తాలు. మామా ఇన్నావా? గప్పుడేమన్నావు? 1 బస్తా ఎక్కువ పండి నా బిడ్డనిచ్చి నీకు పెళ్లి చేస్తా అంటివి కదా. ఒక్కడు కాదు 10 బస్తాలు ఎక్కువ వండినాయి. ఇక నీ బిడ్డ నాదైపోయింది. పెళ్లికి ఏర్పాట్లు చేసుకోమామా పో. పెళ్లికి బాజా మోగింది. హే నా డార్లింగ్. హాయ్ బేబీ. ఏం చేస్తున్నావు బేబీ? నీ గురించి ఆలోచిస్తున్నా. అవునా, ఏం ఆలోచిస్తున్నావు? పెళ్లి అయినాక హనీమూన్ ఎక్కడికి పోదామా అని. ఛీ, సరే కాని డార్లింగ్, ఎట్లాగో మన పెళ్లి ఫిక్స్ అయింది కదా, ఓ 2-3 రోజులు అట్లా తిరిగి వద్దామా? మా నాయన సంపేస్తాడు. ఏమనడు, సరదాగా 2 రోజులు అట్లా తిరిగి వద్దాం బా. సరే తీ, ఎప్పుడు పోదాం? ఎప్పుడో ఎందుకు, రేపే పోదాం. బట్టలు సర్దుకోనుండు. బాయ్ డార్లింగ్. టూర్కెళ్లారు. ఒక పెద్ద హోటల్లో రూమ్ తీసుకుని లంచ్ చేయడానికి ఫుడ్ కోర్ట్కెళ్లారు. చెప్పురాని, ఏం తింటావు? నువ్వేం తింటే నేను కూడా అదే తింటా. నీ ఇష్టమే నా ఇష్టం. అబ్బో, ఓసి నీ సెకలో. అయితే మనం బిర్యానీ తిందాం. ఈ హోటల్లో అదే ఫేమస్. అబ్బా, ఈడికొచ్చి కూడా బిర్యానీయేనా? ఏదైనా కొత్త ఐటెం తిందాం. ఇప్పటిదాకా నీ ఇష్టమే నా ఇష్టం అన్నావు కదనే. సరే, మనం చికెన్ శాండ్విచ్ తిందాం. ఏ బాబు, 2 చికెన్ శాండ్విచ్లు, 1 బిర్యానీ. సరే సార్. రాణి, మస్తుంది కదా టేస్ట్? మస్తుంది. రాణి మన్ను ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. మన్ను, ఏమన్నా చెప్పు.
అని అంటుండగా అతని కడుపులో ఏదో కదులుతున్న సౌండ్ వచ్చింది. కడుపు పట్టుకుని ఆ, ఏందిది? ఏదో తేడా కొడుతుంది. కాసేపటికి బయటకొచ్చి మళ్లీ లోపలికెళ్ళాడు. ఇలా రోజంతా వెళ్తున్నాడు వస్తున్నాడు. ఆ రోజు అలా వేస్ట్ అయిపోయింది. మర్నాడు మన్ను రాణిని తీసుకుని డిస్కోకెళ్ళాడు. ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఇప్పుడు? ఏమైందంటున్నావా? 2 రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పి టూర్కి తీసుకొచ్చినావు. హాస్పిటల్ బెడ్ మీద పడ్డావు. ఇంకేం కావాలి? అసలు నేను నీతోని రాకుంటే అయిపోతుండే. నేను పోతున్నా. రాణి, 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 నన్ను వదిలేసి వెళ్ళొద్దు రాణి. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి మన్ను ఇంటికొస్తూ ఉన్నాడు. ఒక ఆటో దగ్గరికెళ్ళి, నిన్నే వినపడతలేదా నీకు? నా ఆటోకి చెవులు లేవు, నీకైతే ఉన్నాయి కదా. వస్తావా రావా చెప్పు. చిచి, నేనే అసొంటోడిని కాదు. పో. ఏ, నేనేమన్నా అసొంటోడిని అనుకున్నావా? తోలు తీస్తా బిడ్డ. ఫిల్మ్ నగర్ వస్తున్నావా లేదా చెప్పు. ఫిల్మ్ నగర్ పోతావా? నడు. అయితే నడుపు. డార్లింగ్ చెప్పు. చెప్పులేసుకున్నా గాని నువ్వు దవాఖాన్లకెళ్ళి వెళ్ళినావా? ఇప్పుడే బయటకొచ్చి ఆటో ఎక్కినా. సరే గాని మా అయ్య రేపు నేను కలవమన్నాడు. పెళ్లి ముచ్చటేందో మాట్లాడాలంట. రేపా? సరే వస్తాది. నేనుంటా మరి. రాణి, నువ్వు నిజంగా రాణి లెక్కుంటావు తెలుసా? సాల్తీ నేను రాణి లెక్కనే ఉన్నా, కానీ నీ ఇల్లే కోట లెక్క లేదు. ఇల్లా? ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుడు నా నుంచి ఏడైతుంది? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఆ ఇల్లు కూలగొట్టి ఒక పెద్ద ఇల్లు కట్టాలి. రాణి, రాణి ఆగు, నిన్నే. Many months later. బాగుందిరా, మొత్తానికి నీ పిల్ల కోసం ఇల్లు కట్టించినావు. లవ్ చేసిన పాపానికి తప్పుతాదారా? సరే కానీ నువ్వు నా పెళ్లికి తప్పకుండా రావాలరా. మన్ను రాణి ఇద్దరూ ఒక కాఫీ షాప్లో కూర్చొని ఉన్నారు. ప్రియా, నువ్వు అప్పుడే పెట్టిన ఆవకాయ లెక్క, దూర జామ పండు లెక్క భలేగుంటావు తెలుసా నీకు? సల్తీ, మస్తు చెప్తున్నావులే. నీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే ప్రియా. ఇల్లేడు దాకా వచ్చింది. ఇల్లి పని అయితే అయిపోయింది, కేవలం మన పెళ్లి పనే మిగిలుంది. నమస్తే సారు. మనం ఒక పల్లెటూరు సెట్టింగ్ లో సినిమా తీస్తున్నాము. హీరోయిన్ కి పొలం పనులు అన్ని వచ్చుండాలి. అన్నీ వచ్చు. ఒకవేళ నువ్వు నారపోసి పంట పండించగలిగితే మా సినిమాకి నిన్నే హీరోయిన్ గా తీసుకుంటా. అలాగే, కానీ నాకు వ్యవసాయ భూమి లేదే. మరేం పర్వాలేదు, పొలం నేనిస్తా. 6 నెలలు కష్టపడితే వచ్చిన పంట ఇది. సరే, జల్దీ పోయి డైరెక్టర్ సార్ని కలవాలి. అరే మన్ను, నువ్వేం చేస్తున్నావు ఈడ? ఈ పొలం ఎవరిదో తెలుసా నీకు? ఇది నాది. నీదో? నాది. ఇల్లైతే నువ్వు కట్టించావు, కానీ పెళ్లి చేసుకునికి డబ్బెట్లా అనుకున్నా. అసలే మా మావయ్య పెళ్లి ఖర్చులన్నీ నన్నే పెట్టుకోమన్నాడు, కానీ నా దగ్గర చిల్లు గవ్వ కూడా లేకపాయే. ఈ పొలం ఉంది, కానీ పొలం పనులా నాకు రాకపాయే. అందుకే నీతో పొలం పనులు చేయించుకుందామని ఈ ప్లాన్ నేను వేశా. అందుకని ఆ రాజమౌళి అంతా అబద్ధమేనా?
వాడు రాజమౌళి కాదు, అచ్చం రాజమౌళిలా కనపడే నా స్నేహితుడు. నువ్వు హీరోయిన్ కావాలని కలగంటున్నావని, అద్దం ఎదురుగా నిలబడి డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నావని తెలిసే నేను ఈ ప్లాన్ తయారు చేసా. నచ్చిందా నీకు? రే మన్నుగో, నన్నే మోసం చేస్తావా? ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.